నెల్లూరు జిల్లా అర్చక పురోహిత సభ్యుల ఆధ్వర్యంలో నెల్లూరు పొట్టి శ్రీరాములు బస్టాండ్ వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు. నవాపేట శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేక, ఏకదశి రుద్రాభిషేకం మరియు రుద్రహోమం నిర్వహించారు. 72,000 విరాళాన్ని సేకరించి 1000 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి కొత్తూరు శ్రీ లలిత మహేశ్వరి ఆశ్రమం పీఠాధిపతులు బ్రహ్మశ్రీ రామాయణం మహేష్ స్వామీజీ వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. గాయత్రి మాతాకి జై. సింహపురి బ్రాహ్మణ పురోహిత అర్చక కుటుంబాలు సమూహాలు ఈ రోజున కరోనాలో మరణించినటువంటి బ్రాహ్మణ సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఈ మహాలయ పక్షంలో విశేషం. వారి యొక్క ఆత్మశాంతి కూడా వారికి ఆ కరోనా సమయంలో విపత్కర పరిస్థితుల్లో వారికి జరగవలసినటువంటి సదాచారంలో ఆచార సాంప్రదాయాలు జరగవలసినటువంటి కార్యక్రమాలు కూడా సరిగా జరగలేదు. ఈ నిమిత్తమై సింహపురి బ్రాహ్మణ సమూహాలన్నీ కలిసి, సంఘాలన్నీ కలిసి, అర్చకులు, పురోహితులు, కుటుంబాలు వారంతా కలిసి ఈ రోజున ఈ యొక్క అన్న ప్రసాద శాంతిని ఇక్కడ వితరణ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా అందరూ కూడా, పురోహితులందరూ కూడా, ఆ సభ్యులంతా కూడా ఈ రోజున ఆత్మకూరు బస్టాండ్ ఈ ప్రాంతంలో వారి సంస్మరణార్థం వారికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాలని ఆశిస్తూ బ్రాహ్మణ సోదరులు అంతా కలిసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ జరుపుతూ ఉన్నారు. ఈరోజు ఉదయం నవాబుపేట భ్రమరాంబ సమేత అర్చక స్వామి ఆలయంలో రుద్రాభిషేకాలు, హోమాలు, పూర్ణాహుతులని నిర్వహించి లోక కళ్యాణం కలగాలని ఆ యొక్క తిరుమల వెంకటేశ్వర స్వామి సంవత్సరంలో జరుగుతూ ఉన్నటువంటి ఆలయాల్లో దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలని, లోక కళ్యాణం కలగాలని, ఆలయాలు అంటేనే బ్రాహ్మణుడు, అర్చకుడు, పురోహితుడు వాళ్ళతోనే ఉంటుంది. వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని పనివాళ్ళలాగా భావించి ఏ సమాజం అయితే ఈ రోజున ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాలకి అవకాశాలు మొత్తం కలిగిందో దీనికంతా కారణం బ్రాహ్మణుల యొక్క అభివృద్ధిని నిరోధించడం, తిరిగి బ్రాహ్మణుల్ని గౌరవిస్తే వారికి సముచితమైన స్థానాన్ని కల్పించి ఆలయాలలో, సమాజంలో పురోహితులుగా ప్రజల యొక్క క్షేమాన్ని కోరే బ్రాహ్మణులకి సముచితమైన స్థానాన్ని కలిగించాలని ఆశిస్తూ సింహపురి బ్రాహ్మణ సమూహం యొక్క వారి యొక్క ఈరోజు ఆధ్వర్యంలో అందరూ ఏకతాటిపైన ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ లలిత మహేశ్వరి లలిత మహేశ్వరి రామాయణం మహేశ్వరి ఈరోజు మహాలయ పక్ష పర్వదినాలు కాబట్టి పితృదేవతకంతా కూడా ముఖ్యం కాబట్టి ఈరోజు కరోనా సమయంలో చాలామంది పురోహితులు, అర్చకులు, బ్రాహ్మణ కుటుంబీకులు, రకరకాల వాళ్ళు కూడా కరోనా సమయంలో చనిపోవడం, అకాల మరణం చెందారు కాబట్టి వాళ్ళ ఆత్మశాంతి కోసము, ఆత్మతృప్తి కోసము ఈరోజు నవాబుపేటలోని భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి రుద్రాభిషేకము, రుద్ర హోమము చేసుకొని ఇటువంటి ఆటంకాలను పెరిగిపోవాలని అనేక పేదలకందరికీ కూడా అన్నదానము చేసేటటువంటి కార్యక్రమాన్ని అందరి సహకారంతో, అందరి స్నేహితులతో చర్చించి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇలాగే చేయాలని కోరుకుంటూ సింహపురి అర్చక బ్రాహ్మణ సార్ अन्नपूर्णे सदापूर्णे सुंदरम प्राणवल्लभे ज्ञान वैराग्यम देहि मे भिक्षां देहि च पार्वती
ఈరోజు నా పేరు రామయ్య శర్మ. నేను ఇందుకూరుపేట గ్రామం శ్రీ కామాక్షి దేవి సమేత మల్లేశ్వర స్వామి దేవస్థాన ఆలయ ప్రధానార్చకులుగా పాల్గొంటూ ఈరోజు గతంలో మనలో వంటి విపత్కర కాలంలో గంగాల మనలో చెందినటువంటి మన బ్రాహ్మణ అర్చకుల పురోహితుల ఐక్యత కొరకు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఈరోజు విశేషంగా శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం నవాపేట నందు ఉదయం 7 గంటల నుండి స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు రుద్ర హోమాది కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని అటు పిమ్మట మధ్యాహ్నం 12 గంటల సమయం నుండి కూడా అన్న వితరణ కార్యక్రమాన్ని ఆ యొక్క పురోహితులు అర్చకులు ఈ యొక్క సింహాపురి పట్టణం పురోహితులు అర్చకులందరూ కూడా కలిసికట్టుగా అందరూ కూడా విరాళం సమకూర్చుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ఆ పార్వతీ పరమేశ్వరుని చేత ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు వారందరూ కూడా కలుగజేయాలని ప్రతి ఒక్క దానికి ఈ యొక్క పాత్రలైనటువంటి ప్రతి ఒక్క పురోహితుల ఖర్చులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై ప్రభే జై ప్రభే జై ప్రభే బ్రాహ్మణ ఐక్యత బ్రాహ్మణ ఐక్యత బ్రాహ్మణ ఐక్యత బోలో భారత్ మాతా కీ బోలో భారత్ మాతా కీ బోలో. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం 9959396868 ఆదిత్యనగర్ నెల్లూరు.